దాదాపుగా 26,000 రూపాయలు అంగన్వాడీలకు మరి జీతాలు వేతనాలు ఇవ్వాలని చెప్పాం. మరి అది ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా మంత్రి మరి శిశు సంక్షేమ శాఖ మంత్రితో మన యూనియన్ నాయకులు 3 యూనియన్ నాయకులు పోయి నిన్న సాయంకాలం 4 గంటలకి విజయవాడలో చర్చలు జరిగితే ఈ వేతనాలు పెంపు మాట్లాడద్దండి, మీదాటి వాళ్ళంటే మేము అమలు చేస్తామని చెప్పినారు. ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. మరి ఎవరికైతే మినీ నుంచి మెయిన్ అంగన్వాడీ మెయిన్ అయినారో ఇంకా మిగిలిపోయినాయి దాదాపుగా 2,000 చిల్లర ఇంకా పోస్ట్ అన్నీ కూడా ఇంకా వాళ్ళకి అర్హత లేవని చెప్పి మినీ నుంచి మెయిన్ వాళ్ళను ఇంకా తీసుకోవట్లేదు, వాళ్ళని కూడా తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ఈ ఆయాలకు సంబంధించినటువంటి ఆయాలు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఆయా పోస్టులోనే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మరి వేతనాలు పెంచాలి, మరి అదేవిధంగా అర్హతలు తగ్గట్టుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదొక డిమాండ్ ఉంది. మరి అదేవిధంగా వేసవి సెలవులు మనకు మొత్తం వేసి వెంటనే ఎండాకాలంలో చాలా తీవ్రమైన ఎండలు ఉంటాయి. మేలో కూడా మరి అన్ని స్కూళ్ళు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ కూడా వేసవి సెలవులు మంజూరు చేస్తారు. కానీ విచిత్రంగా మన ఐసీడీఎస్లో మరి అంగన్వాడీలో సెంటర్లో పిల్లలకు ఉదయం నుంచి దాదాపు సాయంకాలం వరకు పెట్టుకోండి స్కూల్ నడపాలని చెప్తారు. మరి అంత చిన్నపిల్లలకు వేడి ఎక్కువ ఉంటుంది, మరి ఎండలు ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా చాలాసార్లు అనేక సంవత్సరాలు మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మనము వేసవి సెలవులు ఇడిసండి, మాకు కూడా అంగన్వాడీ ఆయాలకు సెలవులు ఇడిసండి అని చెప్పి చెప్తారు. మరి ఆ నుంచి ప్రభుత్వాలు ఎక్కడ మరి ఇప్పుడు అదేవిధంగా ఆ డిమాండ్ కూడా వేసవి సెలవులు మేలో మాకు 30 రోజులు ఇవ్వాలని చెప్పి మనమంతా డిమాండ్ చేస్తున్నాం. అది కూడా సానుకూలంగా ప్రభుత్వం నుంచి మరి వేతనాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు మన యూనియన్ నాయకులకి అధికారుల సమక్షంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా గ్రాట్యుటీ అమలు చేయమని చెప్తున్నాం. సర్వీస్ దాదాపు 40 అందరూ కూడా ఈ సర్వీస్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు విచిత్రంగా ఏంటంటే 40 సంవత్సరాల నుంచి పనిచేసే జీతము మరి తీసుకొని డ్యూటీ చేసినా కూడా వాళ్ళకి ఒకటే జీతం వస్తుంది. కానీ అట్లా లేకోకుండా మరి సర్వీస్ పోటీగా ఎప్పుడైతే సీనియారిటీ మరి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు మనం పని చేస్తున్నామో ఆ పనిలో మన సీనియారిటీ ఎంత ఉంది అనేది ఆలోచన చేసుకొని